సో, సెట్ 2. సెట్ 2లో ఉన్న ప్లేయర్స్ చూసుకుంటే కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్. వీళ్ళందరూ సెట్ 2లో ఉన్న ప్లేయర్స్. సెట్ 2లో మనం ఫస్ట్ చూసుకుంటే కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ కోసం వెళ్ళే టీం ఏది అంటే ఆర్‌సీబీ. మనందరికి తెలిసిందే. మనం చూస్తున్నాం కాబట్టి. మోస్ట్ ప్రాబబ్లీ కేఎల్ రాహుల్‌ని ఆర్‌సీబీ తీసుకొని, ఆర్‌సీబీ బై చేసుకొని, కెప్టెన్సీ ఇచ్చి మంచి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ప్లస్ అందులోనూ ఈజ్ ఎ బెంగుళూరు బాయ్. మోస్ట్ ప్రాబబ్లీ కేఎల్ రాహుల్ ఆర్‌సీబీకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే యుజ్వేంద్ర చాహల్. ఈ యుజ్వేంద్ర చాహల్ అవసరం అన్ని టీమ్స్‌కి ఉంది. ఎవరికి లేదు. అన్ని టీమ్స్‌కి చాహల్ కావాలి. హి ఈజ్ ఏ వన్ ఆఫ్ ది హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఆబ్వియస్లీ చాహల్ అవసరం అందరికీ ఉంది. చాహల్ ఏ టీమ్‌కి వెళ్తాడు, ఏ టీమ్ చాహల్‌ని ఆహ్, పర్ బై చేస్తుంది, పర్చేస్ చేస్తుంది అంటే దట్స్ అన్ అన్‌ప్రెడిక్టబుల్ థింగ్. ఎందుకంటే అన్ని టీమ్స్ చాహల్ కోసం వెళ్తాయి. చాహల్ అందులో డబుల్ ఫిగర్‌కి వెళ్తాడు ఆబ్వియస్లీ, దాంట్లో డౌటే లేదు. 10+ వెళ్తాడు చాహల్. చాహల్ ఏ టీమ్‌కి వెళ్తాడు, ఏ టీమ్‌కి వెళ్ళొచ్చు అనుకుంటే మనం అది ప్రెడిక్ట్ చేయలేము. ఎక్కువ పర్స్ అమౌంట్ ఎవరి దగ్గర ఉంది అని చూసుకొని మనం ఆ టీమ్స్‌కి ఆబ్వియస్లీ చూసుకోవాలి. ఎందుకంటే చాహల్‌ని బేర్ చేస్తారు కాబట్టి పంజాబ్ కింగ్స్. అన్ని టీమ్స్‌కి కావాలి. చాహల్ ఆక్షన్ అనేది అన్‌ప్రెడిక్టబుల్ థింగ్. అది చాహల్ గురించి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ 2022 లాస్ట్ మెగా ఆక్షన్‌లో హైయెస్ట్ బిడ్ వచ్చిన ప్లేయర్ ఇషాన్ కిషనే. ఇషాన్ కిషన్ ఏ టీమ్‌కి వెళ్తాడు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ముంబై ఇండియన్స్ బైబ్యాక్ చేయొచ్చు. ఇఫ్ 12 క్రోర్స్ 13 క్రోర్స్ లోపు వచ్చేస్తే బైబ్యాక్ చేయొచ్చు. లేదు 12 క్రోర్స్ 13 క్రోర్స్ లోపు ఇషాన్ కిషన్ రాలేదు అనుకుంటే ముంబై ఇండియన్స్ బైబ్యాక్ చేయదు. వాళ్ళ ఇషాన్ కిషన్ అవసరం నిజంగా ఎవరికి ఉంది అంటే ఒకటి గుజరాత్ టైటన్స్, 2 కోల్కతా నైట్ రైడర్స్. ఈ 2 టీమ్స్‌లో గుజరాత్ టైటన్స్‌కి ఎప్పటినుంచో ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ లేడు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ జీటీ ఇషాన్ కిషన్ కోసం ఆక్షన్‌లో వెళ్తుంది. వాళ్ళ దగ్గర ఒక సఫిషియెంట్ పర్స్ అమౌంట్ కూడా ఉంది కాబట్టి జీటీ ఇషాన్ కిషన్ కోసం వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే కేకేఆర్ కూడా ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ లేడు. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు వికెట్ కీపర్ కోసం అటు ఫిలిప్ సాల్ట్‌ని, గర్బాజ్‌ని అటు ఇటు ఆడిపియటం. కొన్ని థింగ్స్ క్లమ్జీ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఒక మంచి ఇండియన్ రిలయబుల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్స్ కోసం వెళ్ళే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ ద బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి. మోస్ట్లీ ఇషాన్ కిషన్ కోసం కేకేఆర్ లేదా జీటీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ పంజాబ్ కింగ్స్ సెట్ 1లో ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి మంచి ప్లేయర్స్ని తీసుకుంటే ఇషాన్ కిషన్ కోసం వెళ్ళకపోవచ్చు. ఒకవేళ లేదు వాళ్ళు అక్కడ తక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తే పంజాబ్ కింగ్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అది ఇషాన్ కిషన్ ఆప్షన్. మోస్ట్లీ ఈ 3 టీమ్స్‌లోనే ఏదో ఒక టీమ్‌కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇషాన్ కిషన్‌వి. నెక్స్ట్ మనం చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ అండ్ మహమ్మద్ షమి. భువనేశ్వర్ కుమార్ అవసరం అందరికీ ఉంది. భువనేశ్వర్ కుమార్ మళ్ళీ ఎస్ఆర్హెచ్‌తో రీయూనైట్ అయ్యి ఎస్ఆర్హెచ్ బైబ్యాక్ చేస్తుందని మనకు అనిపిస్తుంది. కాబట్టి మోస్ట్లీ భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్ టీమ్ బైబ్యాక్ చేసి మళ్ళీ సన్‌రైజర్స్ టీమ్‌తోనే కంటిన్యూ అవుతాడని మనకు అనిపిస్తుంది. మనం మహమ్మద్ షమి గురించి చూసుకుంటే మహమ్మద్ షమి ఇంజురీలో ఉన్నాడు కాబట్టి మహమ్మద్ షమి అంత హైయెస్ట్ అమౌంట్‌కి వెళ్ళకపోవచ్చు. మోస్ట్లీ వెళ్తే ఒక 5-7 క్రోర్స్ లోపే వెళ్తాడు. మినిమమ్ 4 క్రోర్స్ బేస్ ప్రైస్‌కి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే అతను ఆ పెర్ఫార్మెన్స్ రెప్లికేట్ చేయొచ్చు, రెప్లికేట్ చేయకపోవచ్చు. అందుకనే మహమ్మద్ షమి అంత హైయెస్ట్ అమౌంట్‌కి వెళ్ళకపోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ జీటీఏ మళ్ళీ బైబ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకా లేదు అనుకుంటే ముంబై ఇండియన్స్ మంచి వాంకెడే పిచ్‌లో మంచి బౌన్స్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మహమ్మద్ షమీని ముంబై ఇండియన్స్ ఆప్షన్‌లో తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి.